దళితునికి అన్యాయం జరిగిన తరుణంలో దళిత రైతన్ని బోకరం మోహన్ రావు గారు దళిత హక్కుల పోరాట సమితి గతంలో గౌరవ అధ్యక్షులు ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. అలాగే నేను దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఈ తరుణంలో ఆయన భూమిని సిపిఎంలో పనిచేస్తున్న నంబూరు షణ్ముఖరావు గారని సత్తార్ ధనలక్ష్మి, సత్తార్ వైకుంఠరావు భూమికి కబ్జాకు పాల్పడ్డారు. ఈ తరుణంలో మా దగ్గరికి వచ్చి తెలియజేయడం జరిగింది. తెలియజేసిన మరోక్షణమే మేము ఆయన నిరసన కార్యక్రమానికి మాకు మద్దతు కోరారు. మేము మద్దతు తెలుపుతున్నాము. అయ్యా, ఈవేళ దేశవ్యాప్తంగా దాడులు దళితులపై, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల అందరిపైన దాడులు జరుగుతున్నాయంటే కారణం కేవలం రెవెన్యూ. ఎప్పుడు సమస్య అప్పుడు పరిష్కరిస్తే ఈ గొడవలు జరగవు, ఈ దాడులు జరగవు, దళితులు దగాపడరు. దీన్ని ఒక దళితుడు 2019లో ఒక దళితుడు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీదన ఎప్పటికీ సబ్ డివిజన్ చేయకుండా టెక్కల రెవెన్యూ సిబ్బంది అడ్డుకోవడం, దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని దళిత హక్కుల పోరాట సమితి ఆరోపిస్తుంది. ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి ఎక్కడైనా దేశవ్యాప్తంగా ధర్మ పోరాటం చేస్తే తప్ప ఇటు ఒక్కవైపు ఆలోచించి అయితే చేయదు. అందులో దళిత హక్కుల పోరాట సమితికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మంచి పేరుంది. మేము ముందు లోతు పరిశీలిస్తాం. అక్కడ ఏమిటి లోట్లు, అది ఎవరు తప్పు ఒప్పు అని మేము ముందు పరిశీలించిన తర్వాతే దళిత హక్కుల పోరాట సమితి ముందుకు అడుగేస్తుంది. ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది అంటే ధర్మ పోరాటమే. నా పైన, నా సంఘం పైన ఆరోపణ చేసే అర్హత ఇతర కమ్యూనిటీ, ఇతర సంఘాలకు కానీ లేదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు కొంత ధనం ఇచ్చి ఒక దళిత రైతు వ్యవసాయం చేసుకుంటున్నాని 2019లో కొనుక్కుంటే ల్యాండ్ మీదకి రానివ్వకంట దాడికి పాల్పడిన అసామి ఈరోజు తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వటము, తప్పుడు సమాచారాలు చెప్పటము, రెవెన్యూల జాగిరిగా మార్చుకుంటున్న అసాములపై వెంటనే క్రిమినల్ కేసు కట్టాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ పక్కాగా చేసుకొని ఉమ్మడి ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు సాటి పార్ట్నర్కైనా వాటా ఇవ్వాలి, లేదా వాటా పార్ట్నర్ దగ్గర కొనుక్కున్న అసామికైనా సబ్ డివిజన్ చేయాలి. కనుక తక్షణమే సబ్ డివిజన్ చేయాలని దళిత హక్కుల పోరాట సమితి కోరుకుంటుంది. ఈ సబ్ డివిజన్ జరిగే వరకును తన ఎన్నుంటుండి పోరాటం చేస్తామని, ఇది రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తామని జరగని పక్షాన దళిత హక్కుల పోరాట సమితి కోరుకుంటుంది.